ప్రియమైన వారి ఆలోచనలు, వారి మాటలు, వారి నడక, వారి ప్రవర్తన సమస్తము కూడా దేవుని దృష్టికి అవి ప్రతికూలమైనవి. అంటే మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయినాడో తాను తనంతటికి తానే నాశనమును తాను తెచ్చుకుని వాడుగా ఉన్నాడు. గమనించాలా. అయితే ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోవడం దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. ఉందా ఆయనకి? చెప్పాలి, ఇష్టం ఉందా దేవునికి? ఇష్టం లేదు. అయితే ఆయన ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీనా మన కొరకు అని లోకానికి పంపినాడు. ఆయన ఎవరంటే మొదట కృపా కనికరములు కలిగిన దేవుడు. ఈ కృపా కనికరములు కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలను ఎటువంటి అనుభవంలో నుండి ఆయన మనం విడిపించినాడంటే మీకా గ్రంథం రండి చదువుదాం. మొదటి మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 వచనం చదవండి.